హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా టీడీపీ అసెంబ్లీ పార్లమెంటు అభ్యర్థుల రెండో జాబితా విడుదల అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. అయితే అభ్యర్థుల పేర్లు కూడా ఇచ్చారు మనకి. ఇక్కడైతే చూసుకున్నట్లయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. 94 స్థానాలతో మొదటి జాబితాను విడుదల చేసిన టీడీపీ ఇవాళ 34 మందితో రెండో జాబితాను కూడా విడుదల చేసింది. ఇక రెండో జాబితాలో చోటు సంపాదించుకున్న అభ్యర్థుల పేర్లు కూడా ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే నరసన్నపేట బంగు రమణామూర్తి, గాజువాక పల్లా శ్రీనివాసరావు, చోడవరం కేఎస్ఎస్ ఎజ్రాజ్, మడుగుల పైలా ప్రసాద్, పత్తిపాడు పరుపుల సత్యప్రభ, రామచంద్రాపురం వాసంశెట్టి సుభాష్, రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రంపచోడవరం మిరియాల శిరీష, కొవ్వూరు ముప్పిడి వెంకటేశ్వరరావు, దెందులూరు చింతమనేని ప్రభాకర్, గోపాలపురం ఎస్సీ మాదిపాటి వెంకటరాజు, పెదకూరపాడు భాష్యం ప్రవీణ్, గుంటూరు వెస్ట్ పిడిగిరాళ్ల మాధవి, గుంటూరు ఈస్ట్ మహమ్మద్ నజీర్, గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు, కందుకూరు ఇంటూరు శ్రీనివాసరావు, ఇక మార్కాపురం కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు అశోక్ రెడ్డి, ఆత్మకూరు ఆనవ రామనారాయణ రెడ్డి, కొవ్వూరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఇక వెంకటగిరి కోరుకొండల లక్ష్మీప్రియ, కమలాపురం పుత్తా చైతన్యరెడ్డి, పొద్దుటూరు వరదరాజుల రెడ్డి, నందికొట్కూరు గిత్తా జయసూర్య, ఎమగనూరు జయనాగేశ్వర రెడ్డి, మంత్రాలయం రాఘవేంద్రారెడ్డి, పుట్టపర్తి పల్లె సింధూరారెడ్డి, కదిరి కందికొంట యశోదాదేవి, మదనపల్లి షాజహాన్ బాషా, పొంగనూరు చెల్లా రామచంద్రారెడ్డి, చంద్రగిరి చూసుకున్నట్లయితే పులివర్తి వెంకటమణి ప్రసాద్, సత్యవీడు కోనేటి ఆదిమూలం, పూతలపాడు కలిగిరి మురళీమోహన్. ఈ విధంగా టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైతే చేసింది. ఇక చూసుకున్నట్లయితే టీడీపీ రిలీజ్ చేసిన రెండో జాబితాలో 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు 2 ఉన్నారు. 36 నుంచి 45 మధ్య వయసు ఉన్నవాళ్ళు 8 మంది ఉన్నారు. 46 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్నవాళ్ళు 19 మంది ఉన్నారు. 61 నుంచి 75 ఏళ్ల మధ్య మగవాళ్ళు 3 ఉన్నారు. 75 ఏళ్లకు పైబడిన వాళ్ళు 2 ఉన్నారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక రెండో జాబితాలో పురుషుల సంఖ్య 27 మంది ఉన్నారు. ఇక స్త్రీలు 7 అయితే ఉన్నారు. ఇక ప్రస్తుతం ఈ జాబితాలో పీహెచ్డీ చేసిన వాళ్ళు ఒకరుంటే పీజీ చేసిన వాళ్ళు 11 మంది ఉన్నారు. డిగ్రీ మాత్రమే చదివిన వాళ్ళు 9 మంది ఉన్నారు. ఇంటర్తో చదువు ఆపేసిన వాళ్ళు 8 మంది అయితే ఉన్నారు. అంతకంటే తక్కువ చదివిన వాళ్ళు 5 ఉన్నారు.